హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ బాగా గత గ్రూప్ డి ఎగ్జామ్ అడిగినటువంటి జనరల్ సైన్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క కెమిస్ట్రీ యొక్క పార్ట్ 3 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ గానే 2 పార్ట్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది కదా. ఇంకా ఎవరైతే యొక్క ప్రీవియస్ 2 పార్ట్స్ చూడలేదు దయచేసి వాళ్ళకి కూడా యొక్క ప్రీవియస్ 2 పార్ట్స్ చూసిన తర్వాత ఇక క్లాసెస్ మీకు కంటిన్యూషన్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, లేట్ చేయకుండా యొక్క క్లాస్ లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఓకే. And first question in this video, how many elements are present in the 7th period of the modern periodic table? సో ఆధునిక ఆవర్తన పట్టికలోని 7వ పీరియడ్ లో ఎన్ని మూలకాలు ఉన్నాయి? సో యాక్చువల్ గా మనకి ఒక 2022 వచ్చినటువంటి ఒక గ్రూప్ డి డేటా కనుక తీసుకుంటే, అంటే గ్రూప్ డి ఆ యొక్క టైం కి 7th పీరియడ్ లో కనుక తీసుకుంటే మనకి ఎన్ని ఉంటాయి? సో ఇది ఏ పీరియడ్ ఏంది అంటే మనకు ఫస్ట్ తెలిస్తే ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. సో మనకి ఇది ఫస్ట్ పీరియడ్, ఇది సెకండ్ పీరియడ్, థర్డ్, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్, ఇది సిక్స్త్, ఇది సెవెంత్. ఓకే, సో ఫస్ట్ పీరియడ్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఒకటి, ఇక్కడ రెండు, అంటే ఎన్ని ఉంటాయండి? రెండు ఉంటాయి, అవునా? నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8. రెండో దాంట్లో ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. మరి మూడో దాంట్లో కూడా 8 ఉన్నాయి. ఓకే, అండ్ నాలుగో దాంట్లో కూడా ఇక్కడ నుంచి ఈ యొక్క గ్యాప్ 8 ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 10. 8 10 ఎంత? 18. కాబట్టి ఫోర్త్ దాంట్లో 18, ఫిఫ్త్ దాంట్లో కూడా 18. కానీ సిక్స్త్ కి వచ్చేసరికి ఇక్కడ చూడండి, లాంథనైడ్స్ అండ్ ఆక్టినైడ్స్, అంటే లాంథనైడ్లు అండ్ ఆక్టినైడ్లు అనేవి ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఉంటాయి? 14 ఉంటాయి. 14 ఉంటాయి. సో ఈ యొక్క 14 అండ్ బేసికల్ గా ఉండే డేటా అది తీసుకుంటే 18. 14 ప్లస్ 18 ఎంత? 32. కాబట్టి ఎన్ని ఉంటాయండి? 6 దాంట్లో 7 దాంట్లో 32 ఉండడం జరుగుతుంది. ఇది ఏ పీరియడ్? ఫస్ట్ పీరియడ్. ఇది చెప్పండి, ఇది సెకండ్ అండ్ థర్డ్, ఇది 4th, 5th, ఇది 6th, 7th. 2 8 8 18 18 32 32. ఓకే, సింపుల్ గా అయిపోద్ది. ఓకే, వాట్ ఇస్ యువర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఎలిమెంట్ డస్ నాట్ బిలాంగ్ టు గ్రూప్ నెంబర్ 11 ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్? ఆధునిక ఆవర్తన పట్టికలోని 11వ గ్రూప్ కు చెందినటువంటి మూలకం ఏమిటి? ఓకే, సో ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తారు. మననే చెప్పినా కదా, గ్రూపుల వారిగా డేటా రావాలి. సో బోరాన్, అల్యూమినియం, గాలియం, ఇండియం, థాలియం అని, కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్లేట్ అని, అండ్ అదేవిధంగా ఏంటిది హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం, ఫ్రాన్సియం. ఈ యొక్క ఆర్డర్ మనకు రావాలి అని. సో అడిగింది ఏంటి? 11వ గ్రూప్ మూలకం. ఓకే, సో గ్రూపులు రాయండి. ఏంటి? ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th, 11th. 11వ గ్రూప్ కు చెందండి. 11వ గ్రూప్ లో కాపర్ ఉంది కాబట్టి ఇది కాదు. ఏజీ అంటే సిల్వర్ కూడా కాదు. నెక్స్ట్ ఏయు అంటే బంగారం, ఇది కూడా కాదు. దీని పక్కన ఉన్నది 12th గ్రూప్ మూలకము ఏంటిదండి? హెచ్జి అంటే ఏంటిది? మెర్క్యూరీ, పాదరసం. 12వ గ్రూప్ లో ఉన్నది పాదరసం కాబట్టి ఈ విధంగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటది. సో ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓకే, సో మీరు అనుకో సార్ ఇది మోడల్ క్వశ్చన్స్ ఏమో ఇట్లా చెప్తున్నాడు, ఇవన్నీ కూడా గ్రూప్ డీలు అడిగినాయి. ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయో తెలిస్తే మనకు ఆన్సర్స్ అనేవి ఈజీగా చేయొచ్చు కదా. నెక్స్ట్ ఎగ్జామ్ మనం అంత బాగా ప్రిపేర్ అవుతాం కాబట్టి. ఓకే, సో ఇప్పుడు వచ్చింది ఏంటిగో ఈ గ్రూప్, కాపర్, సిల్వర్, గోల్డ్, బ్రాండెజిన్. అరేంజ్మెంట్ ఆఫ్ ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ గ్రూప్ 1 ఇన్ ద డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ రేంజ్. అటామిక్ నెంబర్స్ ఆర్ గివెన్ ఇన్ పారెంథసిస్. సో గ్రూప్ 1 లో అంటే మనకి ఒక క్షారలోహాలు ఏదైతే ఉంటాయో వాటిలో ఈ కింది మూలకాన్ని వాటి యొక్క పరమాణు వ్యాసార్థం తగ్గుతున్నటువంటి క్రమంలో అమర్చండి. పరమాణు సంఖ్యలను కుండలీకరణలో ఇస్తే. ఓకే, సో ఇక్కడ మనకి ఏమన్నాడంట? పరమాణు వ్యాసార్థం తగ్గుతున్న క్రమంలో రాయండి, అంటే పెరుగుతున్న కాంతి అవరోహణ క్రమం, అంటే పెద్ద నుంచి చిన్న. ఓకే, సో ఫస్ట్ గ్రూప్ మూలకం ఇంకో ఇక్కడ ఉంది. ఆల్రెడీ మనం క్లాస్ 1 లో డిస్కస్ చేసుకున్నాం అటామిక్ రేడియస్ సంబంధించినటువంటి డేటా. సో ఇట్లా వస్తున్న కొద్ది పెరుగుతుంది, ఇదో ఇట్లా, అండ్ ఇట్లా వస్తున్న కొద్ది పెరుగుతుంది. సో ఫస్ట్ గ్రూప్ కాబట్టి ఇక్కడ కింద ఏది పెద్దగా ఉంది? సీసిఎం, సిఎస్, ఇక్కడ అన్నిటి కూడా సిఎస్ ఉంది. అండ్ దానిపైన రుబీడియం ఇక్కడ కూడా ఉంది. రుబీడియం పైన కే ఉంది, అంటే ఈ రెండు పోయి, అండ్ కే పైన ఎన్ని? సోడియం, ఇంకో ఇక్కడ ఉంది. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? అంటే ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సీసియం కంటే రుబీడియం చిన్నది, రుబీడియం కంటే పొటాషియం చిన్నది, పొటాషియం కంటే చెప్పండి సోడియం చిన్నది, సోడియం కంటే లిథియం, లిథియం కంటే హైడ్రోజన్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. The element X has a 7 electrons in the outermost shell. Select the group of modern periodic table to which it belongs.
సో ఎక్స్ అనేటటువంటి మూలకం అనేది బాహ్య కరపరంలో ఉండేటటువంటి 7 ఎలక్ట్రాన్ కలిగి ఉందంట. అయితే ఆధునిక ఆవర్తన పట్టికలోని గ్రూపులు సెలెక్ట్ చేయండి. ఓకే, 18th గ్రూప్, 17th గ్రూప్, 16th గ్రూప్, 7th గ్రూప్. ఓకే, సో ఇక్కడ మనకి ఏమన్నాడు 7 ఎలక్ట్రాన్లు. ఓకే, సో 7 ఎలక్ట్రాన్లు కలిగింది బాహ్య కరపరంలో. అంటే మనం ప్రీవియస్ గా ఏం డిస్కస్ చేసుకున్నాం, ఇట్లా తీసుకుంటే ఇట్లా అవుటర్ మోస్ట్ షెల్ లో 7 ఉంటాయి. 3, 4, 5, 6, 7. సో ఈ విధంగా ఉంటాయి. ఓకే, సో దీన్ని బట్టి కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంది, అది కేనా ఎల్లా ఎమ్మా ఏంటిదని ఇవ్వలే. కేలో ఉండదు, ఎల్లో ఉండొచ్చు, లేదంటే మనకి ఏం అట్లా తీసుకుంటే ఇంకా ఎక్కువ. కానీ అది ఏది కూడా ఇవ్వకుండా జస్ట్ 7 ఎలక్ట్రాన్స్ అని మాత్రమే ఇవ్వడం జరిగింది. ఏ కరపరం అని కూడా ఇవ్వలేదు, జస్ట్ బాహ్య కరపరం అని అన్నాడు. కాబట్టి ఆయన ఇక్కడ ఇచ్చిన ఆయన కూడా లాంగెస్ట్ అంటే మనకి ఈ చివర ఉండేటట్టు, అంటే పీరియాడిక్ టేబుల్ మనం మొత్తం తీసుకుంటే సో ఈ చివర ఉండేటట్టు. కాబట్టి మనకున్నటువంటి ట్రెడిషనల్ డేటా ఏంటిది, NH2 NP6, NH2 NP6 బేసిక్ అంటే 1:2 2:2 2:6 అట్లా తీసుకుంటాం. సో ఇచ్చింది 7 ఎలక్ట్రాన్ కాబట్టి ఏడిటి సెట్ చేయాలి. అంటే NH2 NP5. ఓకే, NH2 NP6 అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫిక్స్డ్ డేటా. అంటే ఏంటిది, అది స్టాండర్డ్ ఉండేటటువంటిది జడవాయువులు. సో దీనికంటే ఒకటి తక్కువ NH2 NH2. ఓకే, NP6 కంటే ఒకటి తక్కువ అంటే ఏంటిది, సో ఇది 18 గ్రూప్ మూలకం కాబట్టి ఒకటి తక్కువ అంటే ఏమవుతుంది, 17వ గ్రూప్ మూలకం అవుతుంది. సో అవి హాలోజన్స్ అవ్వడం జరిగింది. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. క్లోరిన్ ఈ యొక్క డేటా వస్తుంది, ఈ యొక్క లైన్ లో వస్తుంది వచ్చేది. ఓకే, అండ్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ హ్యావ్ నో మెటాలిక్ ఎలిమెంట్. ఓకేనా, ఆధునిక ఆవర్తన పట్టికలో ఈ కింద గ్రూపులో ఏ గ్రూప్ లో లోహ మూలకం అనేది లేదు. ఓకే, అసలు లోహం మూలకం అనేది లేదు, అంటే మెటల్ అనేది లేదు. 14, 15, 16, 17. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. ఓకే, సో మనకు 14, 15, 16, 17 ఇక్కడ ఇచ్చాయి ఈ డేటా. ఓకే, సో ఒక్కటి కూడా లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుందా రెడ్ కానీ ఆరెంజ్ కానీ ఇవన్నీ కూడా మెటల్సే. ఓకే, ఇదంతా కూడా మెటాలిక్ స్ట్రక్చర్. సేమ్ ఇదే కలర్ లో మనకి ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. అల్యూమినియం, గాలియం, ఇండియం, కాలియం కానీ, టిన్, లెడ్ కానీ, బిస్మత్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఏంటి మెటల్స్. సో ఇదంతా కూడా మెటాలిక్ స్ట్రక్చర్. సో దీంట్లో మెటల్స్ ఉన్నాయి, దీంట్లో మెటల్స్ ఉన్నాయి, దీంట్లో మెటల్స్ ఉన్నాయి. దీంట్లో ఉన్నాయి మెటల్స్ లేవు. అంటే ఏ గ్రూప్, 17th గ్రూప్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో ఈ విధంగా లోహాలు అలోహాలు అవన్నీ కూడా అడుగుతూనే ఉంటాడు. ఇన్ ఏ ట్రాక్ ద మిడిల్ ఎలిమెంట్ హ్యాస్, త్రికంలో మధ్య మూలకం డాష్ గా కలిగి ఉంటది. ఓకే, సో త్రికం అంటే ఏంటిదండి, ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం కదా. మొదటి మరియు మూడో పదం యొక్క సరాసరి మనకు మధ్య పదం అవుతుంది. అదే దీని యొక్క డేటా. ఓకే, సో మొదటి మూలకం యొక్క పరమాణు ద్రవ్యరాశికి రెట్టింపు కాదు, పరమాణు ద్రవ్యరాశి యొక్క మొదటి మరియు మూడో మూలకాలే మొత్తం కాదు, సగటు రావాలి. మూడో మూలకం యొక్క పరమాణు ద్రవ్యరాశి రెట్టింపు కాదు, మొదటి మరియు మూడో మూలకాల యొక్క సగటు పరమాణు. ఎస్, సగటు పరమాణు ద్రవ్యరాశులు. సో లిథియం యొక్క పరమాణు ద్రవ్యరాశి 7, పొటాషియం యొక్క పరమాణు ద్రవ్యరాశి 39. కూడితే ఎంత వస్తుంది, 46. 46/2 చేస్తే 23 వస్తుంది. సో దట్ మీన్స్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. గ్రూప్ సెకండ్ ఎలిమెంట్స్ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ డాష్. ఆధునిక ఆవర్తన పట్టికలో గ్రూప్ 2 మూలకాలను ఏమని కూడా పిలుస్తారు. సో ఫస్ట్ దాన్ని క్షార లోహాలు అంటారండి, రెండో దాన్ని క్షార మృత్తికా లోహాలు అనడం జరుగుతుంది. అంటే ఆల్కలిన్ ఎర్త్ మెటల్స్, ఆల్కలిన్ ఎర్త్ మెటల్స్. మరి ఇనర్ట్ గ్యాసెస్ అంటే జడవాయువులు. ఇది 18th గ్రూప్ మూలకాలు లేదా జడవాయువులు. క్షార లోహాలు అంటే ఫస్ట్ దాన్ని క్షార లోహాలు అని అంటారు. ఓకే, నేమ్ ద కెమిస్ట్ హూ అరేంజ్ ద ఎలిమెంట్స్ విత్ సిమిలర్ ప్రాపర్టీస్ ఇంటూ గ్రూప్స్ ఇన్ ఇయర్ 1817. 1817వ సంవత్సరంలో ఒకే విధమైనటువంటి లక్షణాలతో కలిగినటువంటి మూలకాలను గ్రూపులుగా ఏర్పాటు చేసినటువంటి రసాయన శాస్త్రవేత్త ఎవరు. సో ఇక్కడ అడిగింది గ్రూపులుగా. ఓకే, గ్రూపులుగా ఏర్పాటు చేసింది ఎవరండి, డాబర్నీర్. మొదట ప్రయోగం చేసింది డాబర్నీరే కదా. డాబర్నీర్ ఏం చేసిండు, త్రికాలను ఇచ్చిండు. డాబర్నీర్ త్రికాలు. ఓకే, ద టర్మ్ ట్రయాడ్స్ వాజ్ యూజ్డ్ బై డాష్. సో ట్రయాడ్స్ అనేటటువంటి పదాన్ని ఎవరు ఉపయోగించారండి, డాబర్నీర్. డాబర్నీర్ త్రిక సిద్ధాంతం ఇవ్వడం జరిగింది కదా. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ఫస్ట్ టు ఫైండ్ ఎవ్రీ 8 ఎలిమెంట్ హ్యాడ్
ప్రాపర్టీ సిమిలర్ టు దట్ ఆఫ్ ద ఎలిమెంట్. సో ఇక్కడ మనకు ఈ కింది వాటిలో ప్రతి 8వ మూలకము మొదటి మూలకాన్ని పోలినటువంటి లక్షణాలను కలిగి ఉన్నాయని మొదట కనుగొన్నది ఎవరు? సో ఇక మొదటి మూలకం 8వ మూలకం అంటే సారి గమ పద నిస అంటే చెప్పండి ఏంటిది? సంగీత స్వరాన్ని కలిగి ఉంటది. ఏంటిది అది? ఏంటిది? న్యూలాండ్ అష్టక సిద్ధాంతం, న్యూలాండ్ ఆక్టేవ్ లా. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అటామిక్ సైజ్ ఇంక్రీజెస్ డౌన్ ద గ్రూప్ బికాస్ ఆధునిక ఆవర్తన పట్టికలో పరమాణు పరిమాణం గ్రూపుల్లో పైనుంచి కిందకి వచ్చేసరికి మనకు పెరుగుతుంది. ఓకే, ఎందుకు చెప్పండి? పరమాణు పరిమాణం గ్రూపుల్లో పైనుంచి కిందకి వచ్చేసరికి పెరుగుతుంది, కరెక్టే, కానీ ఎందుకు? నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజెస్, టెండెన్సీ టు లూజ్ ఎలక్ట్రాన్స్ డిక్రీజెస్, న్యూక్లియర్ చార్జ్ ఇంక్రీజెస్, వ్యాలెన్సీ ఇంక్రీజెస్. ఎందుకు? వాటి యొక్క తరపరాలనే పెరుగుతాయి కాబట్టి మనకు అది పరమాణు పరిమాణం పెరుగుతూనే ఉంటుంది. ఓకే, సో ఇట్లా వాటి యొక్క సైజ్ పెరుగుతూనే ఉంటది కదా, తరపరాలు పెరుగుతూనే అవుతుంది, వాటి యొక్క సైజ్ పెరుగుతుంది. విచ్ గ్రూప్ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ హ్యాస్ ఓన్లీ వన్ నాన్ మెటాలిక్ ఎలిమెంట్? ఓకేనా, ఆధునిక ఆవర్తన పట్టికలో ఏ గ్రూప్ లో ఒకే ఒక్క అలోహ మూలకం ఉంది? ఓకే, అలోహ మూలకం అంటే మిగిలిన మనకు వేరే ఉండాలి. సో ఒకటే ఒకటి అలోహం అంట. సో 14, 15, 16, 17 సో ఇక్కడ వస్తాయి ఇంతవరకు. సో దీంట్లో తీసుకుంటే మొత్తం అలోహాలు అంటే ఇది కాదు, దీంట్లో 3 అలోహాలు ఉన్నాయి, ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం. నైట్రోజన్, ఫాస్ఫరస్ ఉంటున్నాయి కాబట్టి ఇది కాదు. కార్బన్ ఒకటే ఉంది. మరి ఏంటి ఈ రెండు? సిలికాన్, జర్మనీ. ఏంటి? సిలికాన్, జర్మనీ ఈ రెండు కూడా ఏంటి అండి? అర్ధవాహకాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెటల్స్. ఓకే, సో ఈ రెండు వేరే, ఈ 3 వేరే, కాబట్టి కార్బన్ అంటే ఆప్షన్ ఏమవుతుందండి? డి ఇస్ అవర్ ఆన్సర్. 14 ఇస్ అవర్ ఆన్సర్. హౌ మెనీ ఎలిమెంట్స్ అక్కర్ న్యాచురల్లీ? ప్రకృతిలో సహజంగా లభించినటువంటి మొత్తం మూలకాల సంఖ్య ఎంత? ప్రకృతిలో సహజంగా లభించినటువంటి మొత్తం మూలకాల సంఖ్య 94. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్నోసార్లు ఎగ్జామ్లు అడిగి మళ్ళీ అడుగుతూనే ఉంటాడు, మళ్ళా వస్తూనే ఉంటుంది. అరేంజ్ ద గివెన్ నాన్ మెటల్స్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ది ఎలక్ట్రోనెగటివిటీ. అటామిక్ నెంబర్ ఇస్ గివెన్ పారెన్థసిస్. ఇవ్వబడినటువంటి అలోహాలను వాటి యొక్క రుణ విద్యుదాత్మకత యొక్క పెరుగుతున్న క్రమంలో అమర్చండి. పరమాణు సంఖ్యను రాయండి. ఓకే, సో ఇక్కడ మనకు ఏమేమి ఇచ్చిండు? ఒకటి ఆక్సిజన్. ఓకే, ఆక్సిజన్ ఇచ్చిండు. అండ్ నెక్స్ట్ టెలీరియం, అండ్ నెక్స్ట్ సల్ఫర్ ఇచ్చిండు, అండ్ నెక్స్ట్ సెలీరియం. సో ఇవన్నీ కూడా. సో ఇక్కడ చూడండి, పైనుంచి కిందికి వచ్చేసరికి తగ్గుద్ది, కింది నుంచి పైకి వెళ్తే పెరుగుతుంది, అంటే ఇటు నుంచి ఇట్లా పెరుగుతుంది. అండ్ ఎలక్ట్రోనెగటివిటీ ఇటు నుంచి పోతే పెరుగుతుంది. సో ఇటు నుంచి కాదు, అన్ని ఒకటే గ్రూప్, అన్ని ఒకటే గ్రూప్ లో మనకు ఆక్సిజన్, ఆక్సిజన్ ఇక్కడ ముందు వేస్తారు ఇక్కడ ఆప్షన్. ఓకే, సో ఆక్సిజన్ తర్వాత మనకు సల్ఫర్ తర్వాత సెలీనియం తర్వాత టెలూరియం. సో ఈ విధంగా మనకైతే డేటా ఉండడం జరిగింది. సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే కింది నుంచి పైకి వెళ్తున్న కొద్ది ఏమవుతుంది? ఈ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ అనేది పెరుగుతుంది కదా, కాబట్టి ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. The number of elements present in the third, fourth, fifth, sixth and seventh periods in the modern periodic table. ఓకే, ఇందాక మనం అనుకున్నాం కదా మోడర్న్ పీరియాడిక్ టేబుల్ లో నెంబర్స్ ఉంటాయని. సో అవేంటి అండి? ఫస్ట్ ఎంత మనం ఇందాక ఒకటి అనుకున్నాం, ఏంటిది? 2, 8, 8, 18, 18, 32 అవునా? సో ఇక్కడ ఏమడిగిండు? 3, 4, 5, 6, 7 7, 6, 5, 4 ఏంటి? 8, 18, 18, 30, 32. 8, 18, 18, 32, 32 ఇది ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఇంతే. ఇది వచ్చిందా టక్క అయిపోతాయి. Which of the following pairs of elements belong to the same group exhibit similar chemical properties? సో ఒకే గ్రూప్ చెందినటువంటి ఈ కింది మూలకాలలో ఏ జత ఒకే రకమైనటువంటి రసాయన ధర్మాలను ప్రదర్శిస్తుంది? ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు? ఒకే రకమైనటువంటి రసాయన ధర్మాలు అంటే అవన్నీ ఒకటే గ్రూప్ లో ఉండాలండి. ఓకే, ఒకే గ్రూప్ లో ఉంటే మనకు అది పాజిటివ్ అవుతుంది. ఓకే, సో సి మరియు సిఎల్. కార్బన్ ఇక్కడ ఉంది, సిఎల్ ఇక్కడ ఉంది, రెండు వేరు లాంటిది కాదు. మాంగనీస్, మెగ్నీషియం. మెగ్నీషియం ఇక్కడ ఉంది, మాంగనీస్ ఇక్కడ ఉంది, కాబట్టి రెండు వేరు కాబట్టి ఇది కూడా కాదు. లిథియం, క్రిప్టాన్. సో లిథియం ఏమి ఇక్కడ ఉంది, క్రిప్టాన్ ఏమో ఇక్కడ ఉంది. సో రెండు వేరు గ్రూపులు. మరి ఇక ఎన్ఎన్పి చూద్దాం. నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ రెండు ఒకటే గ్రూప్ లో, కాబట్టి ఆప్షన్
ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇగో ఇట్లా ఫ్లేమ్ చేస్తాడు క్వశ్చన్స్ అనేవి. మనకు పర్ఫెక్ట్ గా ఐడియా ఉంటేనే ఈజీగా ఆన్సర్స్ అయితే చేయొచ్చు. అకార్డింగ్ టు మెండలీస్ పీరియాడిక్ టేబుల్, జస్ట్ లైక్ హాలోజన్స్, హైడ్రోజన్ ఆల్సో ఎగ్జిబిట్ యాజ్. సో మెండలీ పవర్ధన్ పట్టిక ప్రకారంగా హాలోజన్ల మాదిరిగానే హైడ్రోజన్ కూడా ఈ కింది ఏ విధంగా ఉనికిలో ఉంటది? త్రిపరమాణు అణువు, ద్విపరమాణు అణువు, ఏకపరమాణు అణువు, టెట్రాపరమాణు అణువు. సో హైడ్రోజన్ ఏ విధంగా రాస్తామండి? H2 గా రాయడం జరుగుతుంది. H2 గా రాయడం జరుగుతుంది. H2 అంటే డై అటామిక్ మాలిక్యూల్, ద్విపరమాణు అణువుగా మనం అయితే తీసుకోవడం జరుగుతుంది. అంటే O2, N2, H2 ఈ విధంగా రాస్తాం. ఓకే, అకార్డింగ్ టు హెన్రీ మోస్లే, which of the following properties of an element is a more fundamental property than atomic mass? సో హెన్రీ మోస్లే ప్రకారంగా ఒక మూలకం యొక్క పరమాణు ద్రవ్యరాశి కంటే ఈ కింది లక్షణాలు ఏది ఎక్కువగా ప్రాథమికమైనటువంటి లక్షణం? ఎవరి ప్రకారంగా? మోస్లే ప్రకారంగా. మోస్లే ఏమి ఇచ్చిండు? ఆధునిక ఆవర్తన పట్టిక ఇచ్చిండు. ఆధునిక ఆవర్తన పట్టిక ఏంటిది చెప్పండి? పరమాణు ఏంటి సంఖ్యల యొక్క డేటా ప్రకారంగా మనకు డేటా రావడం జరుగుతుంది. అంటే పరమాణు సంఖ్యలు, అంటే ఆప్షన్ సి, పరమాణు సంఖ్యల ఆధారంగా ఆయన అయితే చేయడం జరుగుతుంది. పరమాణు భారాల కంటే లేదా పరమాణు ద్రవ్యరాశుల కంటే కూడా. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ డాబర్నైట్ స్ట్రాటజీ ఇస్ నాట్ కరెక్ట్? ఓకే, ఈ కింది వాటిలో ఏది డాబర్నైట్ త్రికాలకు సంబంధించి సరైంది కాదు? పరమాణు ద్రవ్యరాశి యొక్క పెరుగుదల క్రమంలో 3 మూలకాలను అమర్చినట్లయితే మధ్య మూలకం యొక్క పరమాణు ద్రవ్యరాశి ఇతర 2 మూలకాల యొక్క పరమాణు ద్రవ్యరాశుల యొక్క సగటు సమానం. వేసింది కరెక్టే. లిథియం, సోడియం, పొటాషియం డాబర్ నీటి యొక్క త్రికాలు కరెక్టే. క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్లు డాబర్ నీటి యొక్క త్రికాలు అంటే త్రయాలు. ఓకే, ఇది కూడా కరెక్టే. ఈ 3 కరెక్టే. మరి ఇది ఒకటి చూద్దాం. పరమాణు ద్రవ్యరాశి తగ్గుతున్నటువంటి క్రమంలో 3 మూలకాలను అమర్చినట్లయితే 3వ మూలకం యొక్క పరమాణు ద్రవ్యరాశి మిగిలిన 2 మూలకాల యొక్క పరమాణు ద్రవ్యరాశి సగటు సమానం కాదు. ఇది కాదు. సో ఆప్షన్ ఏంటిదండి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఏంటిదండి ఆన్సర్? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్ వాజ్ అప్లికబుల్ ఓన్లీ అప్ టు ఎలిమెంట్ డాష్. సో ఇది కూడా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నటువంటిది. న్యూలాండ్ యొక్క అష్టక సిద్ధాంతం ఎక్కడ వరకు చెప్తుంది? మనకు కాల్షియం వరకు మాత్రమే మనకు అది పాసిబిలిటీ అవుతుంది. అష్టక అనేటటువంటి నియమాన్ని వర్తించేది కాల్షియం వరకు మాత్రమే. ఓకే, కాల్షియం వరకు మాత్రమే ఉంటుంది. కాల్షియం పరమాణు భారం ఎంత? 40 కదా. ఓకే, Navarni tried to arrange the elements similar properties into groups having how many elements? ఓకేనా? సో డాబర్ని ఒకే విధమైనటువంటి లక్షణాలతో ఉన్నటువంటి మూలకాలను ఎన్ని మూలకాలు కలిగినటువంటి గ్రూపులుగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాను. అంటే ఒక్కొక్క గ్రూప్ లో ఎన్ని మూలకాలు ఉంటాయి? ఎన్ని ఉంటాయి? పేర్లోనే ఉంది ట్రయాడ్. ట్రయాడ్ అంటే ఏంటి? త్రికం. త్రికం అంటే ఏంటిది? 3. ఎన్ని ఉంటాయండి? 3. ఒక్కొక్క గ్రూప్ లో ఎన్ని ఉంటాయి? ఎన్ని మూలకాలు? 3 మూలకాలు. ఏంటి అండి? లిథియం, సోడియం, పొటాషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్. ఇది 3, ఇది 3, ఇది 3. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ రిప్రజెంట్ మెటల్స్? ఈ కింద వాటిలో ఏది లోహాలను సూచిస్తుంది? 2, 18, 16, 17. ఓకే, ఏమన్నాడు? లోహాలను సూచిస్తుంది. ఓకే, సో గ్రూప్ 18. గ్రూప్ 18 అంటే ఏంటి? జడ వాయువులు. ఓకే, మొత్తం వాయువులు. దాంట్లో మెటల్స్ ఉన్నాయా? లేవు. అండ్ ఇది వచ్చేసరికి మొత్తం అలోహాలు. మొత్తం ఎల్లో కలర్ లో ఉన్నాయి కదా అలోహాలు. అండ్ నెక్స్ట్ 16. సో దీంట్లో ఏమున్నాయి? అలోహాలు ఉన్నాయి, అర్ధలోహాలు ఉన్నాయి, లోహము ఉంది. 3 ఉన్నాయి. గ్రూప్ 2 క్షార మృతుక లోహాలు. ఇది. సో దీంట్లో ఏమున్నాయండి? మొత్తం ఇక్కడ ఏమున్నాయి? ఇదంతా ఏమున్నాయండి ఇక్కడ? మనకు మొత్తం డేటా చెప్పండి. ఇదంతా ఏముంది? లోహాలు కదా. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, మెగ్నీషియం మెటలే కదా. మెగ్నీషియం మెటలే కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. హౌ మెనీ ట్రైడ్స్ వేర్ ఐడెంటిఫైడ్ బై డాబర్నీర్ ఇన్ హిస్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్? మూలకాల వర్గీకరణ విధానంలో డాబర్నీర్ ఎన్ని త్రికాలను గుర్తించండి. ఎన్ని త్రికాలు? 1 త్రికం, 2 త్రికం, 3 త్రికం. ఎన్ని ఉన్నాయి? 3. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. న్యూలాండ్స్ అరేంజ్డ్ ద ఎలిమెంట్స్ ఇంటూ పీరియాడిక్ టేబుల్ ఆన్ ద బేసిస్ ఆఫ్. న్యూలాండ్ మూలకాలను డాష్ ఆధారంగా ఆవర్తన పట్టికలో అమర్చారు. న్యూలాండ్ ఏమి ఇచ్చిందండి? అష్టక సిద్ధాంతం ఇవ్వడం జరిగింది. అష్టక సిద్ధాంతం మేజర్ దేనిపైన ఆధారపడి ఉంటది? మనకు పరమాణు ద్రవ్యరాశిని పెంచడం పైన. ఎందుకంటే పోతున్న కొద్ది ఏమైతుంది? పరమాణు భారం అని పెరుగుతుంది కదా న్యూలాండ్స్ అష్టక సిద్ధాంతంలో. కన్ఫ్యూజ్ కాకూడదండి. ఇవన్నీ కూడా మళ్ళీ మన యొక్క ఎగ్జామ్ లో కనిపించే అవకాశం ఉంది. పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. ఇన్ డాబర్నీర్ స్టాట్స్ ఎలిమెంట్ వేర్ రిటర్న్ యాస్.
సో ఈ యొక్క డాబర్ నీరు యొక్క త్రికాలు మూలకాలు డాష్ గా రాయడం జరిగింది. డాబర్ నీరు త్రికాలు ఎట్లా రాస్తారు? పెరుగుతున్నటువంటి పరమాణు ద్రవ్యరాశితో ఎడమ నుంచి కుడికి, తగ్గుతున్నది కాదు, పెరుగుతున్న దాంతో కూడినటువంటి గ్రూప్, తగ్గడం కాదు. సో ఈ రెండింటిలో ఒకటి పీరియడా గ్రూపా? ఓకే, సో ఏ విధంగా ఉంటది? పెరుగుతున్న పరమాణు ద్రవ్యరాశి కలిగినటువంటి గ్రూప్. సో గ్రూప్ లో మనకు అది డౌన్వర్డ్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క డాబర్ నీరు త్రికాలలో. నెక్స్ట్, అకార్డింగ్ టు ద న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టివ్స్, హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ ప్రెజెంట్ బిట్వీన్ పొటాషియం అండ్ కాపర్? సో న్యూలాండ్ యొక్క అష్టక సిద్ధాంతం ప్రకారంగా పొటాషియం మరియు కాపర్ అంటే రాగి మధ్య ఎన్ని మూలకాలు ఉన్నాయి? పొటాషియం మరియు కాపర్. పొటాషియం అంటే ఏంటిది? కే ఇక్కడ ఉంది. కాపర్ అంటే ఇక్కడ ఉంది. నాకు చెప్పండి, 23లోంచి 16 పోతే ఎంత? 23లోంచి 16 పోతే ఎంత? 7 కదా. ఎందుకంటే దీన్ని 4 కలిపితే 20 అవుతుంది, దీనికి ఇంకో 3 కలిపితే 23 అయింది. కాబట్టి ఎన్ని ఉంటాయి? 7. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్ ఈ రెండింటి మధ్యలో. సో ఇట్లా అడుగుతున్నాడు అంటే ఎంత పర్ఫెక్ట్ ఉండాలి మనం యొక్క టేబుల్స్ పైన, ఏ రేంజ్ లో మనకు పర్ఫెక్షన్ వస్తేనో ఎగ్జామ్ లో ఇట్లాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలం. ఏమో ఈ ఒక్క మార్క్ తోటే జాబ్ డిసైడ్ అవ్వచ్చేమో. కాబట్టి మనం ప్రతి ఆబ్జెక్ట్ పైన ఫోకస్ చేయాలి, అంటే ప్రతి ఎలిమెంట్ పైన కూడా ఐడియా ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్, విచ్ 2 ఎలిమెంట్స్ వేర్ పుట్ ఇన్ ద సేమ్ స్లాట్ బై న్యూలాండ్? ఏ 2 అంశాలను న్యూలాండ్ ఒకే స్లాట్ లో ఉంచడం జరిగింది? ఓకే, సో ఒకే స్లాట్ లో అంటే ఇది ఒక స్లాట్ అనుకోండి, దీంట్లో హైడ్రోజన్ ఒకటి ఉంది. అట్లా ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇక్కడ కోబాల్ట్ నికేలు, సీసియం లాంతరం, డిఐఎంఓ, ఇగో ఇవన్నీ, ఇగో ఇక్కడ కూడా ఇంత మటుకు ఇవన్నీ. ఎన్ఏ లేదు, ఎన్ఏ లేదు, ఏసిఎస్సి లేదు, సిఏ లేదు, సిఓఎన్ఐ ఉంది. కోబాల్ట్ అండ్ నికెల్ ఈ రెండింటిని కూడా మనకు 22వ దాంట్లో ఉంచడం జరిగింది. ఓకే, ఇగో పైనుంచి కిందకి వస్తున్న కొద్ది పెరుగుతుంది. 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 ఇట్లా ఇట్లా అరేంజ్ చేసింది దాన్ని. ఓకే, ఇన్ విచ్ ఆఫ్ ద ట్రైబ్స్ హౌ మెనీ ఎలిమెంట్స్ వేర్ ఐడెంటిఫైడ్ బై డాబర్ నీర్? ఈ కింది త్రికాలంలో మనకు డాబర్ నీర్ ద్వారా ఎన్ని మూలకాలు గుర్తించడం జరిగింది? ఎన్ని మూలకాలు గుర్తించిందండి డాబర్ నీర్? ఒక త్రికంలో, ప్రతి త్రికంలో అడిగిండు. ఓకే, మొత్తం 9 చేసిండని ఇది పెట్టాం అనుకో, మీరు చాలా బ్రిలియంట్ స్టూడెంట్ అని బయటకు వెళ్ళగొట్టేస్తారు. అడిగింది ప్రతి త్రికంలో అంటే ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఉన్నాయి? 3 మాత్రమే కదా. కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాయి కాబట్టి ఇంకా నేను ఎక్స్ట్రా ఏం చెప్తలే. ఆల్రెడీ మనం దీని అన్నిటి గురించి పాయింట్అవుట్ చేసినాయి కాబట్టి కంటిన్యూ చేస్తున్నాయి. ఒక టాపిక్ అయిపోగొట్టేసుకుంటే అయిపోద్ది కదా. వై వేర్ నోబెల్ గ్యాసెస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టివ్స్? న్యూలాండ్ యొక్క అష్టక నియమంలో ఉదాత్త లేదా జలవాయువులను ఎందుకు చేర్చలేదు? ఎందుకు చేర్చలేదు చెప్పండి? జలవాయువులను ఎందుకు చేర్చలేదు? ఎందుకంటే ఆ టైంలో ఆ యొక్క అంశాలు తెలియవు కాబట్టి. ఎందుకంటే ఆ యొక్క అంశాలు అప్పుడు తెలియవు కాబట్టి వాటిని యాడ్ చేయలేదు, తెలిసింటే చేసినోడు. అకార్డింగ్ టు న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టివ్స్, ఎవ్రీ డాష్ ఎలిమెంట్ హ్యాడ్ ప్రాపర్టీ సిమిలర్ టు దట్ ఆఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్. ఓకేనా? సో ఇక్కడ మనకు న్యూలాండ్ యొక్క అష్టక సిద్ధాంతం లేదా అష్టక నియమం ప్రకారం ఏముంటది? మొదటి ఎలిమెంట్ ఎనిమిదో ఎలిమెంట్ సేమ్ ఉంటది కదా. సో మనం ఎన్నోసార్లు అనుకున్నది ఇక్కడే అదే ఆన్సర్. మొదటి మూలకం ప్రతి 8వ మూలకం మొదటి మూలకాన్ని పోలినటువంటి లక్షణాలు కలిగి ఉంటుంది. అండ్ నెక్స్ట్, విచ్ ఎలిమెంట్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ ద 8th గ్రూప్ అండ్ ఫస్ట్ సిరీస్ ఆఫ్ ద 4th పీరియడ్ ఇన్ ద మెండలిక్ పీరియాడిక్ టేబుల్? ఓకేనా? సో మెండలిక్ ఆవర్తన పట్టికలో 8వ గ్రూపు మరియు 4వ పీరియడ్ యొక్క మొదటి శ్రేణిలో లేని మూలకం ఇది. ఇక చెప్పండి, ఇమేజ్ లేకుంటే సచ్చింది, కథం అయిపోయి. ఇక ఈ క్వశ్చన్ అసలు మళ్ళీ మనం ఒక చూసేదే లేదు. ఏమనంటే నాకు సైన్స్ లో అన్ని మార్కులు రావాలి, అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ రావాలి అని అనుకుంటాం, కానీ ఈ విధంగా అడుగుతాడు. అందుకే నేను టైం ఎక్కువ పడుతుంది ప్రిపరేషన్. వస్తే కన్ఫామ్ స్కోర్ వస్తుంది, జాబ్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి క్వశ్చన్స్ ఎవ్వరు టచ్ చేయడు. అడిగింది ఏంది? 8వ గ్రూప్. ఓకే, 8వ గ్రూప్ ఏంటి? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది 8వ గ్రూప్. 4వ పీరియడ్, ఇది 1వ పీరియడ్, 2వ పీరియడ్, 3వ పీరియడ్, 4వ పీరియడ్. ఇక్కడ ఇది 4వ పీరియడ్. 4వ పీరియడ్ యొక్క మొదటి శ్రేణిలో లేనిది. ఓకే, మొదటి శ్రేణిలో దీనిలో ఇక్కడ ఫెర్రస్ ఉంది, కోబాల్ట్ ఉంది, నికెల్ ఉంది. కాపర్ ఉందా? కాపర్ లేదు. కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్ అండ్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇదంతా మన మైండ్ లో ఉండాలి, ఉంటే ఆన్సర్ వస్తుంది, లేకపోతే బిస్కెట్. ఓకే, యూజ్ Mendeleev's periodic table to select the correct formula for the oxides of B and K. ఓకే, సో ఇక్కడ మనకు K యొక్క డేటా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి
ఆవర్తన పట్టికను ఉపయోగిస్తే మనకేమొస్తుంది? ఆక్సైడ్స్ అంటే బిఏఓ వస్తుంది, O2 రాదు, బిఏఓ కరెక్టే. నెక్స్ట్ కే యొక్క ఆక్సైడ్స్ అంటే K2O వస్తుంది. ఫస్ట్ మిగిలిన 3 అసలు పాసిబిలిటీ లేవు. సో ఆప్షన్ ఏ ఇది ఎవరు ఆన్సర్. ఓకే, సో ఇక్కడతోటి ఒక క్లాస్ ని ఫినిష్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ మనకి ఎట్లాంటి క్యాలిక్యులేషన్ లేదు కాబట్టి ఫాస్ట్ మనం వెళ్ళిపోయినాం. కానీ ఈ వీడియోని మీరు పాజ్ చేసి ఖచ్చితంగా ఒక్కొక్క ఫ్రేమ్ బై ఫ్రేమ్ మీకు అక్కడ ఇచ్చినటువంటి ఇమేజెస్ అని చాలా ఫోకస్డ్ గా చూడండి. ఎందుకు అంటే డావర్నీకి సంబంధించినటువంటి డేటా కానీ అండ్ అదేవిధంగా న్యూల్యాండ్ కానీ మెంటలిఫ్ యొక్క పీరియాడిక్ టేబుల్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్. అది మీ మైండ్ లో ఉంటేనే స్కోర్ తెచ్చుకోగలరు. అది లేదు మాకు ఆ యొక్క స్కోర్ తెచ్చుకునే ఛాన్సెస్ లేవు అంటే మాత్రం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఖచ్చితంగా వీడియోని పాజ్ చేయండి. పాజ్ చేసి అక్కడ మీకు ఇచ్చినటువంటి టేబుల్స్ ఏదైతున్నాయో ఆ యొక్క టేబుల్స్ అన్నిటి కూడా బై హార్ట్ చేసే ప్రయత్నం చేయండి. మన గ్రూప్ డీలో మళ్ళీ అడిగే అవకాశం అయితే ఉంది. సో జాబ్ వచ్చే అవకాశం మనకు మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి ఇన్ని పోస్టులతోటి ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే, ప్రిపరేషన్ పర్ఫెక్ట్ చేసుకోండి. అండ్ మనకు నెక్స్ట్ క్లాస్ లో ఈ యొక్క టోటల్ డేటా అంటే ఈ యొక్క పీరియాడిక్ టేబుల్ మొత్తం ఫినిష్ చేసేసి కెమికల్ బాండింగ్ అంటే రసాయన బంధాన్ని అయితే స్టార్ట్ చేద్దాం. కాబట్టి రసాయన బంధం రావాలంటే మనకి ఇక చాలా కాంప్లికేటెడ్ డేటా ఉంటుంది. అంటే సిగ్మా బంధాలు, పై బంధాలు, ఏకబంధాలు, ద్విబంధాలు, త్రికబంధాలు అండ్ అదేవిధంగా డయాగ్రామ్స్ ఉంటాయి మనకు. ఎట్లా పిరమిడల్, డైగోనల్ పై పిరమిడల్ అండ్ అదే టెట్రాగోనల్, ఆక్టాగోనల్ అట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో సింగిల్ వన్, డబుల్ వన్ డేటాతో పాటు సో అవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. కాబట్టి అప్పుడు ఈ ఒక టాపిక్ అనేది మీరు మర్చిపోతారు, కన్ఫామ్ గా మర్చిపోతారు. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఇప్పటివరకు చెప్పినటువంటి కంటెంట్ ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసేయండి. సో ఒకసారి మీరు ఒక క్లాస్ చూసిరు అని అంటే దాన్ని పర్ఫెక్ట్ చేసుకోండి. మళ్ళీ నేను 4 రోజుల తర్వాత ఈ వీడియో చూస్తే అప్పుడు నేను పర్ఫెక్షన్ తెచ్చుకుంటాను ఈ విషయాన్ని పక్కన పెట్టేయండి. ఈ రోజు ఈ క్లాస్ అయిపోయింది అంటే కదా మీ దీనిపైన పర్ఫెక్ట్ గ్రిప్ రావాలి. ఓకే, అందుకే మీకు ఏం చేస్తున్నా అంటే దీనికి ఆన్సర్ ఇదే అని చెప్పకుండా డైరెక్ట్ ఇమేజెస్ తీసుకొచ్చి ఇస్తున్నా. ఎందుకంటే వీడియోని పాజ్ చేసేస్తారు, ఆ యొక్క ఇమేజ్ పైన గ్రిప్ తెచ్చుకుంటారు. రెండోది ఏంటంటే మీకు ఆ యొక్క డేటా అనేది ఫాస్ట్గా దొరకదు కదా మీరు వెతకాలి అంటే. సో అదే డేటా మేము వెతికే ఇస్తున్నాం కాబట్టి దాన్ని ఉపయోగించుకోండి. ఓకే, సో వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి. దానివల్ల మీరు ఒకవేళ ఫ్యూచర్లో ఒక వీడియో కావాలనుకుంటే మీరు ఎవరికైతే షేర్ చేసారో అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా లింక్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మీరు రీడ్రైవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా యొక్క టెస్ట్ సిరీస్ లో జాయిన్ అవ్వండి. అండ్ దాంతో పాటు మన యొక్క గ్రూప్ ఫౌండేషన్ కోర్స్ లో కూడా జాయిన్ అవ్వండి. ఇక్కడ నుంచి మీకు డేటా అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనం డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.